నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాకు నూతనంగా నియమితులైన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండకర్ గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అరసవల్లి పండితుల వేదమంత్ర చరణల మధ్య ఆయన తన ఛాంబర్లో సంతకం చేసి విధులకు హాజరయ్యారు. నూతన కలెక్టర్కు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. అరసవల్లి పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావులు పుష్పగుచ్చాలు అందజేసి తమతో తోడ్కొని కలెక్టర్ను ఆయన ఛాంబర్ వరకు తీసుకువెళ్లారు. అనంతరం కలెక్టరేట్లోని పలు సెక్షన్ల హెచ్ఓడీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు నూతన కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యయనం పొందిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని శాసనసభ్యులు గుండిశంకర్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరికి జయంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి శాసనసభ్యులు గుండిశంకర్, జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శాసనసభ్యులు గుండిశంకర్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఒక మహోజ్వల శక్తి, సాయుధ పోరాటం, స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యయనం పొందిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని, భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని నమ్మి తన ప్రాణాలు అర్పించిన యోధుడు కేవలం 27 వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నాడని గుర్తు చేశారు. మన్యం వాసుల కష్టాలను కడతీర్చడానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మన్యం వీరుడు తెలుగువారి సత్తా, తెలుగువారి యొక్క పౌరుషాన్ని చాటి చెప్పినటువంటి మహావీరుడు, ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహావీరుడు అల్లూరి సీతారామరాజు గారి జన్మదినం సందర్భంగా ఆయన జయంతి వేడుకలు ఇక్కడ కలెక్టరేట్లో జరుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జేసీ గారికి, అలాగే డిఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, ఇతర అధికారులకు, సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అల్లూరి సీతారామరాజు గారు మన తెలుగువాడి పౌరుషం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పి గిరిజనుల హక్కుల కోసం, అలాగే మన భూమి కోసం, అలాగే నైతిక విలువల కోసం ఎంతటి వారినైనా ఎదిరించి మనం పోరాడి సాధించుకోవాలనే దీంతో ఆయన పోరాటం స్టార్ట్ చేసి బ్రిటిష్ వారిని సైతం గడగడలాడించి వీర మరణం పొందినటువంటి మహా వ్యక్తి. అటువంటి మహానుభావుడు యువతకి స్ఫూర్తిదాయకం. మన హక్కులపై మనం పోరాటం కోసం అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్ర మనకు స్ఫూర్తిదాయకంగా నేను తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలిగినందుకు చాలా ఆనందిస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి కలెక్టర్ గారికి, అలాగే జేసీ గారికి, డిఆర్ఓ గారికి, సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా మనం ఈరోజు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి ఉత్సవాల్లో అల్లూరి సీతారామరాజు యొక్క పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా మనమందరం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆఫీసుల్లో అన్ని చోట్ల కూడా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా ఒక స్టేట్ ఫంక్షన్ లాగా మనం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇవాళ కలెక్టరేట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందుకు ఇచ్చేసిన శ్రీకాకుళం శాసనసభ్యులు శ్రీ గుండిశంకర్ గారికి, అలాగే డిఆర్ఓ గణపతిరావు గారికి, ఆర్డీఓ, అలాగే ఎస్డిసిలు, అలాగే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, కలెక్టరేట్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా అల్లూరి సీతారామరాజు గారి జయంతిని స్టేట్ ఫంక్షన్గా మనం చేసుకోవడం జరుగుతుంది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన చేసిన పోరాటం, ఆయన చేసిన త్యాగం, ముఖ్యంగా గిరిజనుల కోసం, వారి హక్కుల కోసం ఆయన బ్రిటిష్ వారిపై పోరాడిన తీరు, సో ఇది అదే స్ఫూర్తితో మనం కూడా ప్రజలకి సేవను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇది స్టేట్ ఫంక్షన్గా చేస్తుంది.
సో మనం కనుక ఆయన జీవిత చరిత్ర చూస్తే చాలా చిన్న వయసు, 1897లో జన్మించారు, 1924లో చనిపోయారు. ఖచ్చితంగా 27 సంవత్సరాలు కూడా పట్టుమని 27 సంవత్సరాలు కూడా లేదు. కాకపోతే ఆయన చేసింది ఏంటంటే కుటుంబం పుట్టారు, మంచిగా విద్వత్తు ఉంది. ఆయన జరుగుతున్న అన్యాయాలను చూసి ఏదో ఒక చేయాలనే తపన, నూతన ఉత్తేజం ఆ యువకుల్లో ఉండే ఏమంటారు ఒక కోపం కావచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే అదన్నిటికీ మూల కారణం ఏంటంటే జస్టిస్, మనకి న్యాయం చేయాలి, అసలు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పి ఆయన జస్ట్ ఊరికే ఏదో అన్ప్లాన్డ్ గా ఏం చేయలేదు. సో ఆయన విద్వత్తును ఉపయోగించి ఆయన దేశమంతా తిరిగి ఉత్తర భారతదేశంలో కూడా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మనం స్వాతంత్రం సాధించుకోవడానికి అన్ని కలియ చూసి, అప్పటికి మనకు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. 1919 నుంచి గాంధీ నెల స్టార్ట్ అవుతుంది. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లాగా మనకు సివిల్ డిసోబీడియన్స్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది అలీగఢ్ మూవ్మెంట్ తర్వాత. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం గణపతిరావు, శ్రీకాకుళం ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, కేఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ దొరబాబు, డిఎస్ఓ శాంతిశ్రీ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనురాధ, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ ఎం శ్రీకాంత్, వివిధ కార్యాలయాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని గురువారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా నూతన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారు. భావి తరాలకు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో పాటు దేశభక్తిని పెంపొందించేందుకు శ్రీకాకుళం నగరంలో రూపుదిద్దుకున్న గాంధీ మందిరం సమరయోధుల స్మృతివనం చారిత్రాత్మకమైనదని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. గాంధీ మందిరంలో నూతన జాతీయ జెండాను 105 అడుగుల ఎత్తులో ఆయన గురువారం ఆవిష్కరించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుతో పాటు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సమరయోధుల స్మృతి వనంలో కొలువుదీరిన మహానీయుల విగ్రహాలతో పాటు అక్కడ ప్రదర్శించిన స్వాతంత్రోద్యమ చరిత్రను పరిశీలించి ఉప్పొంగిపోయారు. దేశంలో ఎక్కడ లేని విధంగా గాంధీ మందిరం 40 మంది స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలతో పాటు 105 అడుగుల ఎత్తులో జాతీయ జెండా నెలకొల్పి సిక్కోలు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన నిర్వాహకులతో పాటు సహకరించిన దాతలను ఎమ్మెల్యే అభినందించారు. అవధాన పండితులు పైడి హరినాథరావు అల్లూరిపై గేయాన్ని ఆలపించారు. కార్యక్రమంలో ప్రముఖ ఉమాకవి అల్లూరి సీతారామరాజు వేషధారణ గావించి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు జాం భీమశంకర్రావు, సొరంగి మోహన్ రావు, నటుకుల మోహన్, బరటం లక్ష్మణరావు, వావిలపల్లి జగన్నాథం నాయుడు, శాస్త్రి, డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, బాడన దేవభూషణ్, మహిబుల్లా ఖాన్, నిక్ అప్పన్న, నక్క శంకర్రావు, పందిరి అప్పారావు, మెట్ట అనంతంబొట్లు, కొమ్ము రమణమూర్తి, తర్లాడ అప్పలనాయుడు, గుత్తి చిన్నారావు, టీడీపీ నాయకులు మాదారపు వెంకటేష్, రెడ్డి గిరిజాశంకర్, బహదూర్ భాషా, పర్పనాల పార్వతీశం, అంబటి లక్ష్మీరాజ్యం, బాసిన వెంకటేష్, ఇప్పిలి తిరుమలరావు, ప్రధాన విజయరాం, మోకల శివ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్రిటిష్ వారు మన హక్కుల్ని కాలు రాస్తున్న సమయంలో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతూ బ్రిటిష్ వారిని గడగడలాడించి మన తెలుగువారి పౌరుషం సత్తా ఏంటో చాటి చెప్పినటువంటి మహానుభావుడు. మన భూమి, మన హక్కు, మన నైతిక విలువల హక్కుని కోసం పోరాడినటువంటి యోధుడు. ఆయన తాలూకా స్ఫూర్తిని ఇప్పుడు ఉన్న యువత అందిపుచ్చుకొని ఆయనకి మార్గదర్శకంగా తీసుకొని ముందుకు నడవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కనుక ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అఫీషియల్గా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే సీతారామరాజు గారి, అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాట పటిమ, ఆయన యొక్క ధైర్యం, ఆయన యొక్క ఎటువంటి భయభ్రాంతులు లేకుండా అతి పిన్న వయసులోనే అంత ఘన కీర్తి సంపాదించి బ్రిటిష్ వారిని సైతం గడగడలాడించి స్వాతంత్రోద్యమంలో ఈ సాయుధ పోరాటం కూడా అవసరమని తెలియజెప్పి ఒక అధ్యాయాన్ని ఆయన లిఖించుకున్నారు అతి పిన్న వయసులో. అలాంటి మహనీయుడి యొక్క ఆశయాల్ని, ఆ పోరాట పటిమని ఇప్పుడు
ఉన్న యువత అలాగే మన ప్రజలందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి ఆ దేశభక్తిని చాటుకొని ఆ విలువల్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో గ్రామాన శ్రీ సత్యసాయి గ్రామ సేవలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని నిర్ణయించినట్లు శ్రీకాకుళం జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు సూర రామచంద్రరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు సరియాపల్లి కొరమన్నపేట స్వామివారి పల్లకి సేవలో భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా వీధికి ఇంటింటికి సాయినామం అందించడం జరిగిందని సూర రామచంద్రరావు తెలిపారు. నారాయణలకు గొడుగులు పంపిణీ సేవ, నగర సంకీర్తన, సత్సంగం, అలాగే తపోవనం పారాయణం, పూర్ణాహుతి జరిగినట్లు వివరించారు. ఈ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా కోరమన్నపేట గ్రామంలో శ్రీ సత్యసాయి పూర్వవైభవం వెళ్లి విరిసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెలమల విజయలక్ష్మి, కామేశ్వరరావు, చంటి, లలిత, ఆనందరావు, మద్ది గుప్తా, నాగేశ్వరరావు, వైకుంఠరావు, బాల వికాస్ గురువులు, యువత, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. యువత క్రమశిక్షణ, పట్టుదలతో శ్రమిస్తే అన్ని రంగాలలో అఖండ విజయాలు సాధించడం ఖాయమని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. ఈ రోజు ఉదయం స్థానిక ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో లాస్విన్ ట్రైనింగ్ టైం అనే ఫిట్నెస్ సెంటర్ కోచ్ జామితేజ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జిల్లా నందమూరి బాలయ్య అండ్ మోక్షజ్ఞ ఫ్యాన్స్ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, జిల్లా ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం మాదారపు డేవిడ్ పాల్గొనగా సుమారు 70 మంది శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు జెర్సీలు అందించారు. అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులకు పుట్టినలని, ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లాకు కీర్తి ఖ్యాతి తెచ్చారని, అదే స్ఫూర్తితో, దీక్షతో, పట్టుదలతో యువత ముందందు వేస్తుందని తెలిపారు. ఈరోజు కోచ్ జామితేజ లాస్విన్ ట్రైనింగ్ టైం ఫిట్నెస్ సెంటర్ ద్వారా గత 6 సంవత్సరాలుగా ఎంతోమంది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి వారికి అండగా నిలుస్తున్నారని, అందుకు తేజాను, వారికి సహకరిస్తున్న టీంకు, యువతకు, ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్ల మరమ్మతులకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన R&B అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించి చేపట్టాల్సిన పనులపై చర్చించారు. అదేవిధంగా అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు నిర్మాణాలపై ఆరా తీశారు. ప్రజలు తమపై నమ్మకంతో అత్యధిక మెజారిటీతో పట్టం కట్టారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా అధికారుల పనితీరు ఉండాలని చెప్పారు. పెండింగ్ లో ఉన్న పనులకు సంబంధించి అంచనాలు రూపొందించి ఇస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిధుల మంజూరు చేయిస్తారని, రాష్ట్రంలోనే నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో R&B అధికారులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ యువతకు స్ఫూర్తి కావాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పేర్కొన్నారు. గురువారం అల్లూరి సీతారామరాజు 127వ జయంతి పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర ఉద్యమంలో చేసిన పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా 1922లో రంపచోడవరంలో రంప తిరుగుబాటుకు నాయకత్వంతో పాటు అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి తెల్లవారి గుండెల్లో నిద్రపోయిన గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్, డిఎస్పీ ఎల్ శేషాద్రి, ఏఓ సిహెచ్ గోపీనాథ్, సిఐలు దేవుళ్ళు శ్రీనివాస్, ఆర్ఐలు సురేష్, నరసింగరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరికి గురువారం నాయకులు ఘన నివాళులర్పించారు. గురువారం అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా జిల్లా పిఎన్ కాలనీ జంక్షన్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని నమ్మి తన ప్రాణాలు అర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యంనే మహాశక్తిని ఢీకొన్నాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా సహాయ కార్యదర్శి రాకుటి రాంబాబు, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాశి గణేష్, అంబేద్కర్ చైర్ సాధన సమితి కన్వీనర్ టొంపల రమణ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఈ తరం యువతకు ఆదర్శనీయమని జిల్లా ఉపాధి కల్పనాధికారి కె సుధా అన్నారు. జూలై 4 గురువారం అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా లావేరు మండలం మొరపాక గ్రామం
కేజీబీవీ పాఠశాలలో జిల్లా ఉపాధి కల్పనాధికారి కె సుధాతో పాటు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె కవిత, సెట్శ్రీ సీఈఓ ప్రసాదరావు, జిల్లా సాంస్కృతిక పర్యాటక శాఖాధికారి నడిమింటి నారాయణరావులు ముఖ్య అతిథులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధి కల్పనాధికారి కె సుధా మాట్లాడుతూ నేటి సమాజానికి అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలు ఆదర్శనీయం అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహానీయుల త్యాగాలను మరువరాదని, ఆయన ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా సమావేశానికి హాజరైన ముఖ్య అతిథులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేజీవీబీ పాఠశాలలో ప్రిన్సిపల్ కె సుధా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ స్వయంగా రక్తదానం చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. గురువారం స్థానిక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ హెచ్ఆర్లలో కన్వీనర్ ఎల్ సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన వారందరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో త్వరలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ రక్త నిధిలో పూర్తిగా రక్తం లేదని, ఇటువంటి సమయంలో ఈ సంస్థలో 75 మంది రక్తదానానికి ముందుకు రావడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ పూలమాలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో అధికారులు, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశవరావు ఆధ్వర్యంలో అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి శాఖ ఉద్యోగులంతా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి జీవితం, పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. స్వతంత్ర పోరాటంలో భాగంగా జాతీయ ఉద్యమ చరిత్రలో తెలుగువారి పౌరుషాగ్నిని, దేశభక్తి స్ఫూర్తిని అల్లూరి ప్రజ్వలింపచేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాలమాన్ సింగ్, డివిజనల్ పిఆర్ఓ ఎన్ రాజు, పిఆర్ఓ ఎస్వి సత్యప్రసాద్, ఏఈలు ఎం అప్పలనాయుడు, కె పుణ్యవతి, ఏవిఎస్ బి మురళీమోహన్, ఫోటోగ్రాఫర్ కిల్లాడ రాజు, టెక్నీషియన్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరంలో అల్లూరి సీతారామరాజు వేషధారణతో ఉమాకవి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ శాంతి మందిరంలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అల్లూరి సీతారామరాజుగా వేషధారణ గావించిన ఉమాకవిని అభినందించారు. ఈ సందర్భంగా ఉమాకవిని ఎమ్మెల్యే సత్కరించారు. కిసాన్ బంధు ఫౌండేషన్ రాష్ట్ర శాఖ అరకు కేంద్రంగా రైతు స్వావలంబన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. వివరాల్లోకి వెళితే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సీనియర్ టీచర్ కిరణ్ బోనం ఆధ్వర్యాన సేవా నిరతితో అత్యంత అనుభవజ్ఞులైన ఏఓఎల్ ఇంటర్నేషనల్ వాలంటీర్లు, అలాగే టీచర్ల సహకారంతో ఒక ఉద్యమంలా రైతన్న అంటే ఏంటో ప్రపంచానికి తెలిసేలా అత్యంత కఠినమైన సాధన కార్యక్రమాలను రూపొందించినట్లు కిరణ్ తెలిపారు. అన్ని జిల్లాల్లో కేబీఎఫ్ మోటివేటర్ ట్రైనింగ్ ప్రోగ్రాం, అలాగే ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. 10 రోజులు శిక్షణ ఉంటుందని, 18 నుంచి 35 సంవత్సరాల వయసున్న వారు అర్హులని, దరఖాస్తులను కిరణ్ బోనం 33@gmail.com కు ఈ నెల 20వ తేదీలోగా పంపాలని కోరారు. ఏపీ స్టేట్ మీట్ అరకులో జరుగుతుందన్నారు. దీర్ఘకాలంగా ఉన్న ప్రభుత్వ బీసీ వసతి గృహ సంక్షేమ అధికారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని నూతన కార్యవర్గ అధ్యక్ష కార్యదర్శులు గురువులు వైకుంఠరావులు తెలిపారు. వార్డెన్ నా సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఐక్యతగా ఉంటేనే మన సమస్యలు పరిష్కరించడం సులువు అవుతుందని తెలిపారు. విద్యార్థులని సొంత పిల్లలుగా చూసుకుంటేనే మనందరికీ బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. సీనియర్ల సలహాలు, సూచనలతో సంఘాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. ఈరోజు బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా నూతన కార్యవర్గం ఎన్జిఓ హోంలో ఎన్జిఓ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఎలక్షన్ ఆఫీసర్గా పూర్ణచంద్రరావు ఎన్నికైన సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు. బూడిద గుమ్మడికాయలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బూడిద గుమ్మడికాయను తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ బూడిద గుమ్మడికాయలో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దోసకాయ రుచి లాగే ఉండే ఈ గుమ్మడికాయ ఉపయోగాలు బోలెడు. నీటి శాతం ఎక్కువగా ఉండే బూడిద గుమ్మడికాయలను స్మూతీలు, జ్యూస్లు, సలాడ్ల రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. విటమిన్ సి, నియాసిన్, రిబోఫ్లేవిన్, థైమిన్ వంటి విటమిన్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇంకా ఆల్కలాయిడ్లు, టానిన్లు, గ్లైకోసైడ్లు, ఫినాల్స్, ఫ్లావనాయిడ్స్ వంటి ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉంటాయి.
ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు చేరనీయకుండా కాపాడుతుంది. తరచూ తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే ఫోలేట్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. మధుమేహ బాధితుల శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. క్షయ రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. పేగుల కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆంత్రము, చిన్న ప్రేవులు లేదా పెద్ద ప్రేవుల్లోని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. పీచు, పొటాషియం ఉండడం వల్ల అధిక రక్తపోటును కూడా నిరోధిస్తుంది. కంటి చూపు మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే జలుబు, ఆస్తమా, సైనసైటిస్ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిదని, ఎందుకంటే దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పంటకు ఆకలిని చూసే కళ్ళు ఉంటాయి, అడవులకు కాలుష్యము వినే చెవులు ఉంటాయి. మనిషికి మాత్రం ఆ రెండు కనిపించని వినిపించని మనస్సే ఉండును. సత్యమే సనాతనమైనది. క్రొత్తది ఎప్పటికీ తప్పే. తాత్కాలికంగా ఉపయోగపడినా ఎప్పటికైనా కీడే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. HDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.